పోలీస్ అనుకుంటా అవి. ఏం కావాలి సార్? దియా 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 లే, ఆర్ యు ఓకే? హలో దియా 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 హెల్ప్ హెల్ప్ హలో ఎవరా నువ్వు? హలో హలో దియా 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 హెల్ప్ హలో హలో దియా 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 కమ్. ఏ మీటింగ్ ఇది? మా వర్కహాలిక్ అంకుల్ ఏదో కొత్త డీల్ తీసుకొచ్చాడు. అదేంటో ఒకసారి విందాం. ఇప్పుడు నేను అవసరమా? అవును, వాయ్? అంటే అతనికి నేనంటే నచ్చదు. అది నాకు తెలుసు, అందుకే నిన్ను నాతో తీసుకెళ్తున్నా. రా. Absolutely. I have to say I totally... ప్రవీణ్ అంకుల్. Hello. Huh. This is Siddharth. He is the MD of this company and my nephew too. Sidhu, వీళ్ళు చైనాలో పెద్ద టొబాకో కంపెనీ ఓనర్స్. నైస్ టు మీట్ యూ. నైస్ టు మీట్ యూ సార్. అండ్ దిస్ ఈజ్ అవినాష్. యా sit on. Please sit on. యా సిద్ధు, వీళ్ళు మనతో కొలాబరేట్ అవ్వడానికి ఆసక్తి చూపిస్తున్నారు. భవిష్యత్తులో మనతో మర్చే అవకాశం ఉంది. దట్స్ గ్రేట్ న్యూస్. We are the top brand in China and we like to expand our business here in India. Exactly. వాట్ మేక్స్ యూ సో సక్సెస్ఫుల్ ఇన్ చైనా? యాక్చువల్లీ వాళ్ళ సిగరెట్లో ఒక వెరీ స్పెషల్ ఇంగ్రీడియంట్ ఉంది. పీపుల్ జస్ట్ లవ్ ఇట్. ఇట్స్ ఎ ప్రొప్రైటరీ ఫార్ములా, పేటెంటెడ్. రే ఒక్క నిమిషం. వాళ్ళు దాన్ని మన కంపెనీతో షేర్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఓకే, I'll just come. ఏంటి? అరే ఈ డీల్ జరగకుండా ఆపు. ఏమైంది? ఇది చూడు, వాళ్ళు సిగరెట్లో వాడుతున్న ఇంగ్రీడియంట్ ఎక్స్ట్రీమ్లీ అడిక్టివ్.
అది మంచి విషయమే కదా, మన సేల్స్ కూడా పెరుగుతుంది. అది అడిక్టివ్ మాత్రమే కాదు, దానివల్ల చాలా ప్రమాదం ఉంది. అది మన బ్రెయిన్తో ఆడుకుంటుంది. వాళ్ళ బ్రాండ్ని నేను చాలా రీసెర్చ్ చేసి చూశాను. చైనాలో వాళ్ళది పెద్ద బ్రాండే. అధికారులకి లంచం ఇచ్చి ఈ ప్రోడక్ట్ని మార్కెట్లోకి ఎలా తీసుకొచ్చారో తెలియదు, కానీ దీనిపైన భారీ స్కామ్ జరిగింది. నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు, దానివల్ల మనకు జరిగే నష్టం ఏంటి? అసలు నీకు ఇది ఎందుకు అర్థం కావట్లేదురా? ఇట్స్ మర్డర్ అవినాష్. నాకు ఈ బిజినెస్ పెద్దగా తెలీదు. ఈ డీల్ కనుక జరిగితే నువ్వు నేను ఈ కంపెనీలో పనిచేసే వాళ్ళందరూ హంతకులమే అవుతాం. దానికి మనమేం చేస్తాం? నేను చెప్పాల్సింది చెప్పాను, నీ ఇష్టం వచ్చింది చేసుకో. హేయ్ సత్య, పోరా. సత్య చెప్పిన దాంట్లో విషయం ఉందనిపించింది, కానీ ఆ విషయం సిద్ధుతో ఎలా చెప్పాలో అర్థం కాలేదు. అప్పుడు నువ్వేం చేసావు? సిద్ని ఎలా కన్విన్స్ చేయాలా అని ఆలోచించాను. కుమార్ ఇక్కడే ఉన్నాడు, సైడ్ కప్పు. కార్ డిక్కీలో బ్యాగ్ ఉంది, అది నీతో తీసుకెళ్ళి. ఓకే. ఏ కుమార్, చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నావా? అయ్యో పర్లేదు సార్. దియా నేను ఫ్రెండ్ వింటేజ్ కార్లో డ్రైవ్కి వెళ్ళాం. వెనక వేరే కార్ గుద్దింది, గ్లాస్ పగిలిపోయింది. అయ్యో ఏమన్నా అయిందా ఆ, సార్? లేదు లేదు లేదు. ఇదేంటి సార్, తలకా రక్తం ఏంటి? ఏదో చిన్న దెబ్బ తగిలింది. కొంచెం మీ మెకానిక్ దగ్గరికి తీసుకెళ్ళి బాగు చేస్తావా? ఇలా వెనక్కి ఇవ్వలేం కదా బాగు. సార్ కానీ నేను సిద్ధార్థ్ సార్ని ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఎక్కించుకురావాలి. ఏం పర్వాలేదు, సిద్ధి నేను ఈ కార్లో పికప్ చేసుకుంటాను. అది ఏం కాదులే కుమార్, రా. బ్రేక్స్ అవి సరిగ్గా లేవు, కొంచెం జాగ్రత్త. ఆ కీ ఇవ్వు. జాగ్రత్తగా ఓకే సార్. రా, గెట్ ఇన్. ఓకే కుమార్, సరే. నా ఫోన్ డెడ్ అయింది. ఛా, ఇందులో ఐఫోన్ ఛార్జర్ లేదు. హా, అవి ఆ కార్లో ఇంకో గన్ ఉంది, దాన్ని తీసుకొచ్చాను. ఇది పూర్తి చేయడానికి 2 అవసరం అవుతాయిలే. హాయ్, మీరేంటి ఇక్కడ? సర్ప్రైజ్ ఇవ్వడానికా? కుమార్ ఎక్కడా? గెట్ ఇన్, చెప్తా. ఉదయం ఇష్యూ సార్ట్ అయిందా అవి? ప్రవీణ్ అంకులే సార్ట్ చేశాడుగా. గెట్ ఇన్, చెప్తా అన్నాగా. నువ్వేంటి అదోలా ఉన్నావు? గెట్ ఇన్. మనం ఇక్కడ ఎక్కువసేపు పార్క్ చేయలేం. ఎక్కకపోతే ఐ స్వేర్ ఐల్ షూట్ యూ. అవి ఏం చేస్తున్నావు? గన్ ఎక్కరా? పోనీ. అవి వాట్ ఈస్ ఆల్ దిస్? నాకు అర్థం కావడం లేదు. నీకేంట్రా చెప్పేది? ఐఎమ్ డన్ విత్ యూ. నీ అంకుల్కి ఫోన్ చేసి చెప్పు, అదే లొకేషన్కి ₹1,00,00,000 తీసుకురమని చెప్పు. ₹1,00,00,000? ₹1,00,00,000 లేదంటే చంపేస్తానని చెప్పు. జై. హలో, ఎస్, ప్రవీణ్ అంకుల్, సిద్ధు. టెల్ మీ. అవినాష్ హాజ్ అ గన్ పాయింటెడ్ అట్ మై హెడ్. What? నిన్ను ₹1,00,00,000 తెమ్మంటున్నాడు. అదే లొకేషన్కి ఒంటరిగా. వాట్ ఆర్ యు సేయింగ్? అదే లొకేషన్కి ఒంటరిగా అంట. లేకపోతే చంపేస్తానని చెప్పు. లేకపోతే చంపేస్తానని చెప్తున్నాడు. వాట్స్ హ్యాపెనింగ్ దేర్, సిద్ధు? అండ్ హీ సౌండ్స్ క్వైట్ సీరియస్ అబౌట్ ఇట్. హలో హలో సిద్ధు, సిద్ధు లిసన్ టు మీ. అవి కమాన్ మ్యాన్, మనం ఫ్రెండ్స్ కదా, మాట్లాడుకుని సాల్వ్ చేసుకుందాం. తనకి నువ్వైనా చెప్పు దియా, ఎందుకు ఇలా ఓవర్ రియాక్ట్? అవి ఏం చేసావు? సిడ్, ఆర్ యు ఓకే? నువ్వు బండి నడుపు, తనకేం కాలేదులే, బతికే ఉన్నాడు. ఐ జస్ట్ వాంటెడ్ టు షట్ హిమ్ అప్. I would also like to use this opportunity to introduce you to the man behind the success, Avinash, the prodigy. Only the biggest round of applause for him. Yes. Avi, come on up here. Hey, come, don't be shy. Come. Avinash is not just an employee for me. తను నాకు చాలా మంచి ఫ్రెండ్ కూడా. కొన్నిసార్లు తనే నాకు బాస్ ఏమో అనిపిస్తుంది. రా, ఇట్స్ యువర్ టర్న్ నౌ. థ్యాంక్ యూ సిద్. యాక్చువల్లీ ఇదే మొదటిసారి అనుకుంటా సిద్ నిజం మాట్లాడుతూ ఉండడు. ఈ కంపెనీలో ప్రతి ఒక్కరికి, ఎస్పెషల్లీ మై టీమ్, ద బోర్డ్ మెంబర్స్ అండ్ ఆఫ్ కోర్స్ ప్రవీణ్ సార్, నా ఐడియాని ఎంకరేజ్ చేసి నాకు సపోర్ట్గా ఉన్నందుకు ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ. అండ్ సిద్, అందరికంటే ఎక్కువ నీకే కృతజ్ఞతలు చెప్పాలి. కేవలం నీ వల్లే నేను ఇక్కడి దాకా రాగలిగాను. థ్యాంక్ యూ. సిద్, పిన్ ఏంటి? 2125.
మీ ఫోన్లు ఇవ్వండి. ఇవ్వు. వెయిట్ చేయండి. కమెడియన్. సిద్ధు, హలో ఇక్కడికి వచ్చి మంచి పని చేసావు. ఆఫీస్లో బిజీగా ఉంటాను, ఇక్కడైతే ప్రశాంతంగా మాట్లాడుకోవచ్చు. రా. నీ ప్రెస్ కాన్ఫరెన్స్ వీడియో చూశాను. ఇట్స్ నైస్. థ్యాంక్ యూ అంకుల్. కంపెనీని పబ్లిక్లోకి తీసుకెళ్తున్నారా? వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. ఐటీసీ ఉంది కదా, దాంట్లో మేజర్ షేర్ హోల్డర్ ఎవరో తెలుసా? ఇంకేదో కాదు, మన ఎల్ఐసీనే. జనానికి తెలీదు పాలసీ డబ్బులు ఎక్కడికి పోతున్నాయో. నిజం జనాలకి తెలియకపోవటమే మంచిది అంకుల్. అది కరెక్టే. యా. సిద్ధు, ఒక బెటర్ ఐడియా ప్రపోజ్ చేయడానికి నిన్ను ఇక్కడికి రమ్మన్నాను. చెప్పండి అంకుల్. విల్ బి ఆనర్డ్. నీ బిజినెస్కి ఇప్పుడు నువ్వు పే చేస్తున్న ట్యాక్స్ల మీద నీ అభిప్రాయం చెప్పు. బాగా ఎక్కువ అంకుల్. సక్సెస్ అయినా కూడా సస్టైన్ అవడానికి కష్టపడాల్సి వస్తుంది. ఐ మీన్ టొబాకో ట్యాక్స్ ఇస్ టూ హై. కిందకు వస్తుంది కదా. అది ఎప్పటికీ జరగదు. జనం పైన మేము శ్రద్ధ చూపిస్తున్నాం చెప్పడానికి మేము దాని ఉత్పత్తిపై పన్నులను పెంచుతూనే ఉంటాం. కానీ సిగరెట్ కాల్చడం ఎవరు ఆపట్లేదు కదా. అది మేము అర్థం చేసుకోగలం అంకుల్. కానీ ఇక్కడ నిలబడటమే చాలా పెద్ద సమస్య. సిద్ధు, చూడు, ఈ రెండిట్లో తేడా ఏంటి? ఒకటి మా ప్రోడక్ట్ సార్, ఇంకొకటి బ్లాక్ మార్కెట్ ప్రోడక్ట్. కరెక్ట్, ఒకేలా కనిపిస్తాయి, కానీ దీని ధర మీ దానిలో సగం. వాళ్ళు ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు కదా సార్, అందుకే దాని ప్రైస్ కూడా తక్కువ. నేను నా సొంత డబ్బుని లాభదాయకమైన బిజినెస్లో పెట్టాలంటే ఏ కంపెనీలో పెడతాను? నీ కంపెనీలోనా, వాళ్ళ కంపెనీలోనా? అంకుల్ మీ ప్రపోజల్ ఏంటి? నీ కంపెనీని పబ్లిక్లోకి తీసుకెళ్ళు. గవర్నమెంట్లో ఉండే నా సంస్థ ఒకటి మీ కంపెనీ షేర్లు కొంటుంది, కానీ అది కవరప్ మాత్రమే. నా పర్సనల్ ఇన్వెస్ట్మెంట్ను ఉపయోగించి నువ్వు ఈ బ్లాక్ మార్కెట్ సిగరెట్ మీద వర్కౌట్ చేయి. దానివల్ల బెనిఫిట్ ఏంటి? ఎవ్రీ ఇయర్ గవర్నమెంట్ ట్యాక్సెస్ పెంచుతూ పోతుంది. అప్పుడు లీగల్గా అమ్మే సిగరెట్ ధర పెరిగిపోతుంది. సో స్మోకర్స్ చీప్గా దొరికే వాటిని మాత్రమే కొంటారు. ఆ చీప్ సిగరెట్లు అమ్మేది మనమే అయి ఉండాలి. అవి గ్రామాల్లోనే కాదు, అన్ని సిటీల్లోనూ అందుబాటులో ఉండాలి. అర్థమైందా? ఈ అవకాశం కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు. నీకు ఇష్టం ఉంటే ఇప్పుడే నాతో చేతులు కలపచ్చు, లేదంటే తర్వాత ఐటీ ఎక్సైజ్ వాళ్ళతో చేతులు కలపచ్చు. ఇట్స్ ఆల్ అప్ టు యూ. ఎవరు మీరు? ఎవరు కావాలి? మిమ్మల్ని అడిగేది. లోపల ఎవరైనా ఉన్నారా? మీకెవరు కావాలండి? మనీ, హా? డబ్బులు. డబ్బా? ఏం డబ్బు? ఎందుకు? దీని గురించి మీకేం తెలీదా? ఏమంటున్నారు? అర్థం కావట్లేదు. ఎవరు? ఎవరైనా కాపాడండి! మమ్మల్ని చేయొద్దు! What is this? ఎక్కడున్నావు? ఈవిడికి డబ్బు గురించి ఏం తెలీదు. ఎవరు? ఆయన కనిపెట్టి బెదిరిస్తున్నారు. ముందు ఇక్కడి నుంచి వెళ్ళమని చెప్పండి. ఇదిగోండి. హలో, సారీ. నేను వాళ్ళకి సారీ చెప్పాను. ఓకే. ఏమైందవి? ఎవరిని కలిసా? ఓ తల్లి, ఇద్దరు పిల్లలు ఉన్న ఫ్యామిలీ. అసలు వాడికి ఏం తెలియదు. వేరే ఎవరు లేరా? ఫోన్ చేసి డబ్బులు అక్కడ వదిలేసేయాలమన్నాడు. మిగతా అది ఎక్కడే వాళ్ళ అడ్రస్ పంపిస్తానన్నాడు. ఇది కొంచెం దూరమే, 55 మినిట్స్ పడుతుంది. అసలు ఏం జరుగుతుంది? ఎవరావిడ? ఆవిడికి మినిస్టర్కి ఏమైనా సంబంధం ఉందా? మీరు ఆయనతో కలిసి పనిచేయడం మొదలు పెట్టారా? ఏయ్, మేము అలాంటివేం చేయలేదు. కంపెనీ పబ్లిక్లోకి వెళ్ళటానికి ముందు సిద్ధుకి వాళ్ళ అంకుల్కి మధ్య పెద్ద గొడవ జరిగింది. గొడవ? ఐ థింక్ వీ షుడ్ గో పబ్లిక్. కంపెనీ పబ్లిక్లోకి వెళ్ళడం గురించి ఎవ్వరూ మాట్లాడడం లేదు.
ఇప్పుడు దానికి మనం రెడీగా లేము. ఇప్పుడు రెడీగా లేకపోతే ఎప్పటికీ ఉండలేం. లుకియా, నేను నా అన్నయ్య ఈ కంపెనీని మొదలుపెట్టిన విధానం ఇది కాదు. ఆయన నా పట్ల అన్యాయంగా వ్యవహరించాడు. తను కాదు. ఐ షుడ్ హావ్ బీన్ ద ఎండి. ప్రవీణ్ అంకుల్ ఏం మాట్లాడుతున్నారు? కామ్ డౌన్, విల్ టాక్ అబౌట్ దిస్ లేటర్. ఇంతకాలం మీరందరూ నాతో ఆడుకుంది చాలదా? నేను దీన్ని కోర్టుకు తీసుకెళ్తాను. లెట్స్ స్ప్లిట్ దిస్ కంపెనీ. నీ షేర్ని నీకిష్టం వచ్చినట్టు చేసుకో, నా షేర్ని నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటా. ఎవరు దీన్ని సీరియస్ గా తీసుకోవద్దు. ప్రవీణ్ అంకుల్ ఏదో చిన్న అప్సెట్ లో ఉన్నారు. పొద్దున ఇన్సులిన్ షాట్ మర్చిపోయినట్టున్నారు. Just shut up, man. నన్ను ఎగతాళి చేయడం ఆపు. ఇక నువ్వు చెప్పేది నేను వినను. సారీ అబౌట్ దిస్. I'll see you Monday. I think you should go and let me see, bro. What's going on? మినిస్టర్ డీల్ ఏం చేద్దాం? Just shut up and leave me the f alone, Avi. నువ్వు అక్కడే ఉండు. కలిసే తీద్దాం. డోంట్ గివ్ అప్ అవి. ఆ బాంబు ఎక్కడుందో నీకు తెలుస్తుందా? డూ యూ ఫీల్ ఇట్ సమ్వేర్? మనం ఏదో ఒకటి చేద్దాం అవి. ఏదైనా చెప్పవి. నేను నీతో అబద్ధం చెప్పాను. హలో, ఎవరా నువ్వు? బాంబు నాలో లేదు. అవినాష్, నీ వైఫ్ బాడీలో మైక్రో బాంబ్ ఇంప్లాంట్ చేసింది. అది నీలోనే ఉంది. ఈ విషయం ఉదయం నుంచి నాకు తెలుసు. నీతో చెప్పలేదు ఎందుకంటే నువ్వు నన్ను నీతో ఉండనివ్వవు. డబ్బులు ఇచ్చేస్తే ఇది అయిపోతుంది అనుకున్నాను. ఐ నో హీస్ వాచింగ్ us. ఎక్కడున్నావురా? వాడు మెడకేదో ఇంజెక్షన్ ఇచ్చాడు. నా బాడీలో బాంబు ఉంది. దియా, దియా, నా దగ్గరికి రావద్దు. దియా, ఎక్కడికి వెళ్తున్నావు నా నువ్వు? దగ్గరకు వస్తే ట్రిగ్గర్ నొక్కేస్తాను. నేను చెప్పేది విను దియా. Stay away. నువ్వు అబద్ధం చెప్తున్నావు. దియా, దియా, మనం మాట్లాడుకుందాం. నేను చెప్పేది విను. టైం లేదు దియా. ప్లీజ్ పుట్ ద గన్ డౌన్. ఏం కావాలరా నీకు? నువ్వు చెప్పింది అలా చేశాం కదా. అవినాష్, ఆగు. నువ్వు అరిచి ఉపయోగం లేదా? నువ్వు తను బతకాలనుకుంటున్నావా? నేను ఇంకా ఏం చేయాలి? నాకు తెలుసు నీకున్న తెలివితో ఏదో ఒకటి చేయగలవు. అవినాష్, అ గుడ్ కుక్ నెవర్ టేస్ట్ హిజ్ ఓన్ ఫుడ్. కానీ తన భార్య చేయొచ్చుగా. ఏమంటావు? హలో, హలో, హలో. ఏం చెప్పాడు అవి? అవి ఏం చెప్పాడో చెప్పు. దియా, Just stay away. దియా, నేను చెప్పేది విని దియా. ఐ థింక్ నువ్వు దీన్ని తాగాలనుకుంటా. What? దియా, వీ డోంట్ హ్యావ్ టైం. లెట్స్ డూ దిస్. మళ్ళీ అబద్ధం చెప్తున్నావా? లేదు దియా, నేను చెప్పేది విను. I don't trust. మన ముందున్న సొల్యూషన్ ఇది ఒక్కటే. No. ప్లీజ్, ప్లీజ్ దియా, ప్లీజ్ దియా, ఒక్కసారి పీల్చు. దియా, దియా, ప్లీజ్ నేను చెప్పేది విను. పీల్చుకొచ్చిండగా. ఇది పనిచేస్తుంది. ఏం పని చేస్తుంది? నువ్వు పఫ్ తీసుకున్నప్పుడు వాచ్లో టైం పెరిగింది. స్మోక్. వాడి వాచ్కి బాంబుని లింక్ చేశాడు. నువ్వు బతకాలంటే సిగరెట్ తాగుతూనే ఉండాలి.
ఇది ప్రమాదకరమని క్యాన్సర్ కారకమని అంటూ ఉంటారు కదా. సారీ 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 అలాంటి వర్డ్స్ ఏవి ఇక్కడ వాడకూడదు తెలుసుగా. ఏదో ఫ్లోలో రూల్స్ మర్చిపోయినట్టున్నావు. నేను చెప్పాలనుకుంది ఏంటంటే ఇది హానికరం అని అందరికీ తెలుసు. దీన్ని నేను కాల్చును, సిద్ దీన్ని కాల్చుడు, మనం ఎవ్వరం కాల్చం. ఊరికే చెప్పిందానే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాడు. అవి ఇంకా చెప్పింది చాలు. షో టు దెమ్. ఓకే, సో జెంటిల్మెన్, దిస్ ఇస్ అవర్ ఫ్యూచర్, ద వేప్స్. ఇది మన రెగ్యులర్ కస్టమర్స్ కోసం కాదు. మరి ఇంకెవరి కోసం? ఇది మన కొత్త జనరేషన్ కోసం. సిగరెట్ కాల్చడం హానికరం అని చదువుకున్నారే, ఆ జనరేషన్ కోసం. ఎగ్జాక్ట్లీ. ఈ యోగాలు అవి చేస్తూ, వీగన్ డైట్స్ ఫాలో అవుతూ, సైక్లింగ్ చేసుకుంటూ కొంచెం హెల్త్ కాన్షియస్ గా ఉంటారే, అలాంటి వాడి కోసం. ఈ జనరేషన్ కోసం మనం వేపింగ్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. అడ్వర్టైజింగ్ కి ఒక్క రెస్ట్రిక్షన్ కూడా లేదు. అది కాక సిగరెట్స్ కున్నంత చెడ్డ పేరు లేదు. కావాలంటే సిగరెట్ కంటే సేఫ్ అని కూడా మనం చెప్పేయచ్చు. దీన్ని యూజ్ చేయడానికి ఛార్జ్ కావాలి, మీకు తెలుసు కదా. ఇప్పటి వాళ్ళకి ఛార్జింగ్తో పనిచేసామంటే చాలా ఇష్టం. ఇట్స్ జస్ట్ ఎ కూల్ న్యూ డివైస్ టు హ్యావ్. సిగరెట్స్ బదులు ఇవి తయారు చేయాలా? ఎస్. అప్పుడు ఫ్యాక్టరీలో ఉన్న మన మెషినరీ అంతా OLXలో పెట్టాలా? అంకుల్ ప్లీజ్ లిసన్. మనం సిగరెట్స్ తయారు చేయడం ఆపట్లేదు. ఓకే, మనం కొత్త జనరేషన్ అట్రాక్ట్ చేయడం కోసం ప్యారలల్ గా ఇంకొక ప్రోడక్ట్ ని తెస్తున్నాం. ఓ గోట్ ఇట్? ఓకే. బికాస్ ఇఫ్ యూ డోంట్ గెట్ దెమ్ నౌ దే గోనా గెట్ టు వీడ్. ఇంకా వాళ్ళని మనం పట్టుకోలేము. ఇలా చూడండి, ఎప్పుడైనా ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలంటే ఈ రెండిట్లో ఏది ఇస్తారు? ఇది ఇస్తారా, ఇది ఇస్తారా? అది ఓకే. సి, ఇది 200 రూపాయలు, ఇది 1500 రూపాయలు. ఎస్. ఎంతమంది దీన్ని కొంటారు? వాట్స్ యువర్ స్ట్రాటజీ మ్యాన్? మనం ఈ జనరేషన్ దీన్ని ట్రై చేసేలా చేద్దాం. వన్స్ దే ట్రై ఇట్, మిగిలింది నికోటిన్ చూసుకుంటుంది. వాళ్ళు అడిక్ట్ అవుతారు. ఒక 1.5 year తర్వాత మనం నైస్గా ఈ రీఫిల్స్ ప్రైస్ ఇంక్రీజ్ చేస్తాం. ఆ తర్వాత మెల్లగా గవర్నమెంట్ వీటిని బ్యాన్ చేస్తుంది. అప్పుడు అడిక్ట్ అయిన కొత్త జనరేషన్ ఏం చేస్తుంది? వాళ్ళకి ఇది కావాలి, కానీ వాళ్ళు కొనలేరు. అప్పుడు వాళ్ళు అఫోర్డబుల్ అయినటువంటి నికోటిన్ డెలివరీకి మారుతారు. ద గుడ్ ఓల్డ్ సిగరెట్. ఈ వేప్స్ ని ఉపయోగించుకుని మన సిగరెట్ ని లీగల్ గా ప్రమోట్ చేయొచ్చు. నేను రేపు దీన్ని బోర్డ్ మీటింగ్ లో ప్రెజెంట్ చేయబోతున్నాను. అందరూ దీన్ని సపోర్ట్ చేస్తున్నారుగా. ఓకే, టు ద ఫ్యూచర్. అమ్మా గుర్తున్నావా? నిన్న వచ్చాం కదా. గుర్తున్నారు. ఏంటి విషయం? మీతో కొంచెం మాట్లాడాలి. రండి. గడిచిన 2 రోజుల నుంచి సిద్ధార్థ లైఫ్లో జరిగిన విషయాలన్నీ మీరు నాకు చెప్పాలి. ముందు రోజు రాత్రి సిద్ధార్థ్ కాల్ చేశాడు. నేను మా ఊరు వెళ్ళాలి. ఓకే. ఇమీడియట్ ఫ్లైట్ ఏది ఉంటుంది బుక్ చేయి. అప్పుడప్పుడు బ్రేక్ తీసుకుని అక్కడికి వెళ్తుంటాడు. నేను టికెట్ బుక్ చేశాను. ఎయిర్పోర్ట్కి వెళ్ళాడు. తను బయలుదేరే ముందు సిద్ధార్థ్ ఎవరితో ఉన్నాడు? ఎవరూ లేరు. ఆ రోజు రాత్రి చివరిగా కలిసింది అవినాష్ని. ఎవరి అవినాష్? సిద్తో కలిసి వర్క్ చేస్తున్నాడు. వాళ్ళిద్దరూ చాలా క్లోజ్. ఆ రోజు రాత్రే అవినాష్ తన జాబ్కి రిజైన్ చేశాడు. ఎందుకో తెలుసా? అవినాష్ రిజైన్ చేశాడా? ఈ విషయం నాకు తెలీదు. ఐ డోంట్ అండర్స్టాండ్. అవినాష్ ఈ జాబ్ వదలటం, వాళ్ళిద్దరూ చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు. అంత క్లోజ్ ఫ్రెండ్ అయితే అతను ఎక్కడా? అది కూడా ఇతను సమస్యల్లో ఉన్నప్పుడు. సార్, డ్రైవర్ కుమార్ గురించి విచారించాను. పొద్దునుంచి మిస్ అయ్యాడు. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది. అతను ఎక్కడున్నాడో ఎవరికి తెలియదు సార్. కుమార్తో మీరు చివరిగా ఎప్పుడు మాట్లాడారు? నిన్న సార్. ఏం చెప్పాడు? అవినాష్ కుమార్కి కాల్ చేసి రమ్మని సిద్ కార్ తీసుకెళ్ళాడు. ఎందుకని? నాకు తెలియదు సార్. కానీ ఆ కార్ తీసుకెళ్ళి సిద్ని ఎయిర్పోర్ట్ నుంచి పిక్ చేసుకుంటానని చెప్పాడంట. నేను ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయిన టైంకి నా డ్రైవర్ నెంబర్ రీచ్ అవ్వలేదు. అవినాష్ సిద్ధార్థని ఎయిర్పోర్ట్ నుంచి పిక్ చేసుకున్నాడు, అంతేనా? కుమార్ నాతో అదే అన్నాడు సార్. హలో సార్, ఎయిర్పోర్ట్లో సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయడానికి వచ్చాను సార్. కానీ వీళ్ళు ఎర్రర్ అంటున్నారు సార్. డేటా అంతా పోయిందంట సార్. సోళ్ళు, ఆ సిద్ధార్థ్ కథ చెప్పినప్పుడే నాకు అర్థమైంది ఇందులో పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారని. తెద్దాం, ఒక్కొక్కరిని బయటికి తెద్దాం. ఆ డ్రైవర్ కుమార్ సంగతి ఏమైంది? ఏ న్యూస్ లేదు సార్. నాకెందుకు అతన్ని చంపేశారనిపిస్తుంది. ఖచ్చితంగా అదే చేసుంటారు. పెద్దవాళ్ళు తప్పించుకోవాలంటే చిన్నవాళ్ళు బలై తీరాలి. మీరు రండి, స్టేషన్కి వచ్చేయండి.
ఏం చేస్తున్నావు? వాళ్ళిద్దరూ ఒకే డాక్టర్ని కన్సల్ట్ అయ్యారా అని చూస్తున్నాను. అయ్యారా? వేరే వేరే డాక్టర్ ప్రిస్క్రిప్షన్స్ రిపోర్ట్స్ ఉన్నాయి. నీకు ఒక లెటర్ ఇవ్వమని చెప్పాడు. నిన్న ఆవిడిచ్చిన లెటర్ ఇది చేత్తో రాసింది. ఇక్కడున్న ప్రిస్క్రిప్షన్స్తో చూద్దాం. అదృష్టం ఉంటే మ్యాచ్ అవ్వచ్చు. నువ్వు కూడా చూడు, ఏదైనా దొరుకుతుందేమో అని. ఏమైంది? ఈ మెడికల్ రిపోర్ట్స్, ప్రిస్క్రిప్షన్స్ మీరు అమ్మిన సిగరెట్లు కాల్చి చనిపోయిన ఇద్దరు వ్యక్తులవి. ఏంటి నువ్వు అనేది? నువ్వు వాళ్ళు బ్రతికున్నప్పుడు కావాలనుకున్నావు, అలాగే ఇప్పుడు చనిపోయాక కూడా. ఏం మాట్లాడుతున్నావు తీయా? నాకు అర్థం కావట్లేదు. నాకు భయం వేస్తుంది. అవి వాళ్ళకి ఏమైందో నీకు కనిపించట్లేదా? ఇదంతా సిగరెట్ కాల్చడం వల్లే. నిన్నటి నుంచి నేను ఎన్ని సిగరెట్స్ కాల్చానో నీకు ఐడియా ఉందా? మనం ఎలాగైనా దీన్ని ఎలా సాల్వ్ చేస్తావు? ఎలా సాల్వ్ చేస్తావు అవి? నీకు తెలుసా అసలు ఇక్కడ ఏం జరుగుతుందో? రా వెళ్దాం. డాక్టర్ దొరికాడు. రా. అక్కడ కేఆర్ మార్కెట్ దగ్గర ఆ రోడ్డే. ఇంకొంచెం ముందు. సార్, గవర్నమెంట్ హాస్పిటల్ పార్కింగ్లో కారు దొరికిందంట సార్. అవునా? అవును సార్. లోకల్ పోలీస్కి ఇన్ఫార్మ్ చేయండి. ఓకే సార్. నెక్స్ట్. కేస్ ఫైల్ ఉందా? ఐ హావ్ అ థ్రోట్ పెయిన్. ఎక్స్రే. ఎక్స్రే తీసుకోమని ఎవరు చెప్పారు? గూగుల్ చేశారా? మీరే డిసైడ్ చేసుకున్నారా క్యాన్సర్ ఉందని? మరి ఊరికే డాక్టర్ దగ్గరికి ఎందుకు వచ్చారు? ఏంటిది మసగ్గా ఉంది? ఇదేం యూజ్ అవ్వదు. రండి టెస్ట్ చేయాలి. ఎందుకు ఇదంతా చేస్తున్నావు? నాటకాలు ఆపు. వెంటనే బాంబ్ రిమూవ్ చేయి. ఇప్పుడు పోలీసులు వస్తారు. జీవితాంతో జైల్లోనే ఉండాలి. మీరేమంటున్నారు? నాకు అసలు అర్థం కావడం లేదు. దియా, ప్రిస్క్రిప్షన్ ఇవ్వు. ఇది నువ్వు రాసిందేనా? నువ్వు రాసిందేనా? This is your prescription. Yes, but I did not write it. There's an RX here, right? I prepare. I wrote RX before. There. Look. It's an old habit. So you did not write it? No. The whole month my hand was fractured. Who wrote this then? Different people. Junior doctors, nurses, whoever was available. ఇప్పుడు ఏం చేద్దాం? ఇది మన దగ్గర ఉన్న ఒకే ఒక్క క్లూ. This prescription. I remember now. Who wrote it? ఎవరిక్కడ? ఎవరున్నారు హెల్ప్ చేయడానికి? అప్పటి నుంచి అడుగుతూనే ఉన్నాను. సార్, కెన్ ఐ హెల్ప్? రావయ్యారా? What did he say? Nothing. He sat there. I was dictating and he wrote the prescription. మనం ఇక్కడి నుంచి వెళ్ళాలి. మేఘవన్నె పులి ఈ లోకం, నువ్వు అందులో ఒక భాగం. ఉరుకు ఉరుకు మరి ఉడుకు నెత్తురుకి కొంతదు. సార్, నేనేం చెప్తున్నాను మీకు అర్థం కావట్లేదా? ఆల్రెడీ ఇప్పటికున్న రెస్ట్రిక్షన్స్ రెడిక్యులస్. మేబీ బిజినెస్ ఎలా రన్ చేయాలో మీరే చెప్పండి. ఈ లిక్కర్ షాప్స్ చూడండి, రోజు రోజుకి గ్రాండ్ గా తయారవుతున్నాయి. సమ్ ఆఫ్ దెమ్ ఆర్ లైక్ షాపింగ్ మాల్స్ అండ్ షోరూమ్స్ రైట్ నౌ. జనానికి ఎంత ఈజీ అయింది టు వాక్ ఇన్ బై ఎ బాటిల్ అండ్ గెట్ అవుట్. వాళ్ళకి రెస్ట్రిక్షన్స్ ఏమి ఉండవా? మేం కట్టేది మాత్రం డబ్బు కాదా? ఓకే, జస్ట్ మేక్ షూర్ దట్ దిస్ న్యూస్ డజంట్ కమ్ అవుట్ రైట్ నౌ. ఓకే, దట్స్ ఆల్ ఐమ్ ఆస్కింగ్ ఫర్. ఓకే, యా, ఓకే, థ్యాంక్ యూ. What happened? కొందరు అఫీషియల్స్ ఏదో స్కూల్లో రైడ్ చేస్తే పిల్లల బ్యాగ్స్లో సిగరెట్స్ దొరికాయంట. న్యూస్ ఛానల్స్ వాళ్ళు బిగ్గర్ అమౌంట్ డిమాండ్ చేస్తున్నారు. ఇవ్వకపోతే దీన్ని సెన్సేషనల్ న్యూస్ చేస్తారంట. బ్రాడ్కాస్ట్ మినిస్ట్రీలో డాడ్కో క్లోజ్ ఫ్రెండ్ ఉన్నారు. ఫోన్ చేసి హెల్ప్ చేయమని అడిగాను. చూద్దాం. షిట్. పిల్లల బ్యాగ్స్లో సిగరెట్స్ దొరికాయని చెప్పారా? యా,
యాక్చువల్లీ ఏం చేయాలంటే వాళ్ళు దీన్ని యాక్సెస్ చేయడానికి ఈజీ యాక్సెస్ మెథడ్ ఏదైనా ట్రై చేయాలి. లైక్ ఏదైనా యాప్ త్రూ ఆర్డర్ చేయడం లాంటిది. నేను అనుకోవడం దట్ విల్ బి లాట్ స్మూతర్, రైట్? వాట్ యు థింక్? వీ మస్ట్ స్టాప్ ఇట్ సిద్. స్టాప్ ఇట్? వై? చిన్న పిల్లలు. అవి గడిచిన క్వార్టర్లీ గ్రోత్ ఫిగర్స్ చాలా లోగా ఉన్నాయన్న సంగతి నీకు తెలిసిందే. డూ యూ నాట్ థింక్ దట్ యూర్ రెస్పాన్సిబుల్ ఫర్ దాట్? నేను ఈ కంపెనీలో జాయిన్ అయిన మొదటి రోజు ఇదే కారులో వెళ్తున్నప్పుడు చుట్టూ జనం నీకు 300 రూపాయలు బాకీ ఉన్నారన్నా. నాకు తెలిసి ఆ డబ్బులు నేను నీ కంపెనీకి తీసుకొచ్చేశాను. కానీ అప్పుడు చిన్నపిల్లలు ఆ డీల్లో లేరు సిద్. అది నాకు తనకి మధ్య డిసగ్రిమెంట్స్కి మొదలు మాత్రమే. ఆ తర్వాత నాకు అర్థమైంది నేను నోరు మూసుకుని ఉండలేనని. ఏమైంది? ఆ తర్వాత ఓ గొడవ జరిగింది. గొడవ? ఎవరితో? ఏం మాట్లాడుతున్నావు? నేను నీకు చెప్పలేదా? ఏం చెప్పావు నాకు? నువ్వు నాతో ఏం చెప్పలేదు. నేను ఒక మీటింగ్ కోసం మైసూర్ వెళ్తూ వాటర్ బాటిల్ కోసం ఒక షాప్ దగ్గర ఆగాను. అక్కడ నేను ఒకటి చూశాను. ఒక వాటర్ బాటిల్ ఇవ్వన్నా? మా బ్రాండ్ సిగరెట్సే ఆ పిల్లలు తీసుకెళ్తున్నారు. అది చూసినప్పుడు నేనే షాక్ అయ్యాను. ఆగండ్రా, ఇటు. డోంట్ డూ దిస్. దీని గురించి నాకెందుకు చెప్పలేదు? అది చూసిన తర్వాత నేను చేసిన తప్పులు సరిదిద్దుకుందాం అనుకున్నాను. సిద్తో మాట్లాడి ఉపయోగం లేదని నాకు తెలుసు. అందుకే దాన్ని బోర్డు మెంబర్స్ ముందు పెట్టాను. హలో, హౌ యూ ఫీలింగ్? హూస్ దిస్? నీ లైఫ్ని కంట్రోల్ చేసేవాడిని. అసలు నీకేం కావాలరా? ఎందుకురా ఇదంతా చేస్తున్నావు? అవినాష్, కామ్ డౌన్. చాలాసేపు నుంచి నీకు ట్రై చేస్తున్నాను. నీ ఫోన్ ఆఫ్ చేసినట్టున్నావు. అందుకే తన్ని ఇప్పుడు నన్ను ఏం చేయమంటారా? లిసన్, ఐఎమ్ గోయింగ్ టు ఫైండ్ యూ. ఐఎమ్ గోయింగ్ టు మేక్ యూ పే ఫర్ ఎవ్రీథింగ్ యూ హావ్ డన్ టు us. నా కోసం నువ్వు ఎక్కడ వెతకక్కర్లేదు. నేనే లొకేషన్ పంపిస్తున్నాను. రా, మాట్లాడుకుందాం. హలో, అన్నా, చెప్పు. నువ్వు ఫోటో పంపావు కదా, వాళ్ళిద్దరూ ఈడే ఉన్నారన్నా. ఏం చేస్తున్నారు? ఇప్పుడే నా ముందరే కార్లో పోతున్నారన్నా. ఫాలో చేస్తానా? మన దగ్గర అన్ని ప్రూఫ్లు ఉన్నాయి సార్. అవినాష్ తీసుకెళ్ళింది ఆడి కార్, అతను తిరిగి వచ్చింది సిద్ధార్థ్ కార్లో. ఈ అవినాష్ తీసుకెళ్లిన ఆడి కార్ క్రైమ్ జరిగిన ఏరియాలో కొండ కింద కాలిపోయి దొరికింది సార్. ప్రకాష్, ఆ, నేను చెప్పేది. సిద్ధార్థ్ డ్రైవర్ మర్డర్ అయ్యాడు, ప్రవీణ్ కూడా మర్డర్ అయ్యాడు. వీళ్ళిద్దరూ చివరిగా కలిసింది అవినాష్ని. నేను చెప్పేది వినవయ్యా. సార్, ఆ ఫ్యాక్టరీలో దొరికింది కదా గన్, ఆ గన్ మీద అవినాష్ ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి సార్. సో ఇదంతా అప్పటి నుంచి చెప్తూనే ఉన్నావు. ట్రాన్స్ఫర్ చేయాలా? వద్దు సార్. గుడ్. ఈ కేసుని ఇక్కడితో ఆపి స్టేషన్లో ఉన్న మిగతా పనులు చూసుకోండి. అర్థమైందా? సరే సార్. నువ్వు ఇక్కడే ఉండు. ఏదైనా ప్రాబ్లం అయితే పోలీసులు పిలు. ఓకే. చూసారా, ఇద్దరున్నారు. లొకేషన్ పంపు తొందరగా. సరేనా, ఇప్పుడే పంపిస్తా. మేము వచ్చాం. ఎవరో లేరనుకుంటా. నువ్వు ఇక్కడే ఉండు, నేను ఆ రూమ్లో చూసి వస్తా.
నువ్వు ఎక్కడున్నావు? మాట్లాడుకుందావు రమ్మన్నావు కదా. అవును రమ్మన్నాను, కానీ నేను అక్కడ ఉంటానని చెప్పలేదుగా. ఏం నువ్వు భయపడుతున్నావా? నేను నిన్నేం చేయగలను? మా జీవితాల్ని నాశనం చేసావు కదా. నేను మీ జీవితాల్ని నాశనం చేశానా? దాట్స్ ఫన్. నీకు దాని అర్థం ఏంటో కూడా తెలియదు అవినాష్. ఇక్కడ ఏం జరుగుతుందో నాకు తెలుసు. నువ్వు స్మోక్ చేసి క్యాన్సర్ వల్ల చావబోతున్నావు. దానికి నేనే కారణమని నా మీద రివెంజ్ తీర్చుకుంటున్నావు, అంతేగా? సిగరెట్ కాల్చి ఆరోగ్యం పాటు చేసుకునే వాళ్ళ మీద నాకు సింపతి లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలిసే చేస్తున్నారు. దే డిజర్వ్ వాట్ దే గెట్. మరి ఎందుకు ఇదంతా చేస్తున్నావు? ఐఎమ్ ఎ సోల్జర్ అవినాష్. ఐ వర్క్ ఇన్ ద బ్లాక్ ఆప్స్ ఫర్ అవర్ కంట్రీ. గత 10 సంవత్సరాలుగా టెర్రరిస్టులను ఎలిమినేట్ చేయడమే నా ఉద్యోగం. దానికి మాకు సంబంధం ఏంటి? మధ్యలో దియా ఏం చేసింది? యు ఆర్ ఎ టెర్రరిస్ట్ అవినాష్. నేను నా కెరియర్లో చూసిన అతిపెద్ద టెర్రరిస్ట్వి. ఇంతవరకు నేను చంపిన టెర్రరిస్టులు అందరూ బిల్డింగో, ప్లేనో, బస్ పేల్చడం, లేదా 100 మందినో 200 మందినో చంపడం, అదే వాళ్ళ ప్లాన్. కానీ నువ్వు ఆర్లీ బేసస్లో చేస్తున్నావు. అది కూడా ప్రతిరోజు, సంవత్సరం పొడవునా. నేను నా జాబ్ చేశానంతే. నేను నా జాబ్ చేస్తున్నాను.